హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం బయటికి వెళ్ళినప్పుడు చూస్తే చాలామంది పేరెంట్స్ వాళ్ళకి చిన్న చిన్న వయసులోనే పిల్లలకి పిజ్జాలు, బర్గర్లు అని చెప్పి లేదా నూడిల్స్ అని చెప్పి ఈ ఫాస్ట్ ఫుడ్ కల్చర్కి బాగా అలవాటు చేస్తున్నారు. దీనివల్ల ఎలాంటి నష్టం లేదనుకుంటున్నారు. అండ్ పిల్లలు కూడా తినేటప్పుడు చాలా ఆనందంగా ఉండటం వల్ల వాళ్ళు అవి చూసి వావ్ అని ఫీల్ అయిపోతున్నారు అనమాట. అండ్ చాలామంది పేరెంట్స్ ఇలా కిడ్స్కి ఇవ్వడం గురించి ఎలా ఆలోచిస్తున్నారంటే, వాళ్ళకు ఒక మంచి లైఫ్ స్టైల్ని అయితే మేము ఇస్తున్నాము, సో దీన్ని మా పిల్లల్ని బాగా చూసుకుంటున్నామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇలా ఫాస్ట్ ఫుడ్స్ వల్ల అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల ఈ పిల్లలకి ఆరోగ్యానికి కలిగే నష్టాన్ని అయితే వాళ్ళ పేరెంట్స్ అయితే గమనించుకోలేకపోతున్నారు. పర్టికులర్ ఫుడ్స్ని తినేటప్పుడు పిల్లలు ఎంతైతే ఆనందంగా ఉంటున్నారో వాటి వల్ల తర్వాత వాళ్ళ లైఫ్లో వచ్చే నష్టాలకి వాళ్ళు అంతే బాధపడాల్సి వస్తుంది. ఈ ఫాస్ట్ ఫుడ్స్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ చేసేటప్పుడు ఏంటంటే ఎక్కువగా షుగర్స్ని వాడతారు, బ్యాడ్ ఫ్యాట్స్ని వాడుతూ ఉంటారు. అండ్ అలాగే సాల్ట్ అండ్ అదర్ మసాలాస్ని కూడా వాళ్ళు ఎక్కువగా అంటే పరిమితికి మించి వేయటం, దాంట్లో టేస్ట్ ఎక్కువగా రావాలని చెప్పి అండ్ జనాల్ని అట్రాక్ట్ చేయాలని చెప్పి ఈ షుగర్, ఫ్యాట్స్, ఆయిల్స్ ఇట్లాంటి వాటిని కలపడం వల్ల ఈ పర్టికులర్ ఫాస్ట్ ఫుడ్ అనేది మరింత ప్రమాదకరంగా మారుతుంది. ముఖ్యంగా నేను ఎప్పుడైనా షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను అనమాట. అక్కడ చాలా చిన్న పిల్లలు లైక్ 3 నుంచి 4 వయసులో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ పేరెంట్స్ పిజ్జాస్ని తినిపించడం, బర్గర్స్ని తినిపించడం, లేదా ఒక పెద్ద కూల్ డ్రింక్ని అయితే కొని వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఎటువంటి గొడవ చేయకుండా చక్కగా తింటున్నారు, తాగుతున్నారు అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ ఇది చాలా తప్పు. ఎందుకంటే వీటి వల్ల చిన్న వయసులోనే చిన్నపిల్లల్లో షుగర్ లెవెల్స్ రైజ్ అయిపోతున్నాయి, కొలెస్ట్రాల్ లెవెల్స్ రైజ్ అయిపోతున్నాయి. దీనివల్ల అధికంగా బ్లడ్ ప్రెషర్ పెరిగిపోవటం అండ్ చిన్న వయసులోనే పిల్లల్ని డయాబెటీస్కి డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. మన తాతల టైంలో వాళ్ళకి 60 to 70 ఇయర్స్ మధ్యలో అయితే షుగర్ అండ్ బీపీ, థైరాయిడ్కి సంబంధించిన సమస్యలు వచ్చాయి. మన పేరెంట్స్కి 40 ఇయర్స్లోనే వచ్చేస్తున్నాయి అండ్ మన పిల్లలకైతే ఎర్లీ 20స్లోనే స్టార్ట్ అయిపోతున్నాయి. ఇది కూడా ఎందుకు అంటే అది కేవలం బికాస్ ఆఫ్ ఈ ఫాస్ట్ ఫుడ్స్ అండ్ డైనమిక్గా మారిన ఫుడ్ కల్చర్స్ని బేస్ చేసుకొని ఇలా జరుగుతుందన్నమాట. సో దయచేసి ఇప్పటి నుంచైనా మీ పిల్లలకి ఇలాంటి ఫాస్ట్ ఫుడ్స్ ఇలాంటి వాటిని వాళ్ళు ఎక్కువగా కోరుకుంటున్నప్పుడు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి వాళ్ళకి గుడ్ ఫుడ్ని అయితే ఇవ్వాలి. అండ్ ఇదే విధంగా ఈ ఫాస్ట్ ఫుడ్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్ కానీ పిల్లల సైకలాజికల్గా ఎదుగుదలలో కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైతే ఈ ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు పడుతూ ఉంటారో అప్పుడు వాళ్ళు స్లోగా ఎక్కువగా న్యూట్రిషన్స్ కలిగి ఉన్నటువంటి ఈ పళ్ళు, కూరగాయలు వంటివి తినటం వాళ్ళు మానేస్తారు. అంటే గుడ్ ఫుడ్స్ని వాళ్ళు అవాయిడ్ చేస్తారు బికాస్ ఆఫ్ టేస్ట్. ఈ ఫాస్ట్ ఫుడ్స్ అనేవి చాలా ర్యాపిడ్గా ఉన్నటువంటి షుగర్స్, సాల్ట్ వల్ల అవి చాలా టేస్టీగా ఉంటాయి వాళ్ళకి. సో వీళ్ళు నార్మల్ ఫుడ్ కూడా తినలేరు అనమాట. సో ఇలా కనుక మీ పిల్లలకు కనుక మీరు ఈ ఫాస్ట్ ఫుడ్స్ని కనుక అలవాటు చేస్తే ఖచ్చితంగా చెప్తున్నాను, లాంగ్ రన్లో వాళ్ళు చాలా సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది. మీరు మంచిగా మీ పిల్లలకు ఒక రిచ్ లైఫ్ అండ్ పాష్ లైఫ్ని మీరు ఇస్తున్నారని మీరు అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి మీరు యాక్చువల్గా రోగాలను ఇస్తున్నారు. సరే, ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు ఈ పర్టికులర్ పద్ధతిని మనం ఎలా మార్చాలో ఆలోచిద్దాం. ఫస్ట్గా మీరు చేయాల్సింది, మనం చిన్నప్పుడు మన నానమ్మల ఇంటికి కానీ అమ్మమ్మల ఇంటికి కానీ వెళ్ళినప్పుడు వాళ్ళు మనకి చక్రాలు, గారెలు, అరిసెలు అని చెప్పి ఇంట్లో వండిన వాటిని మాత్రమే పెడతారు. అందులో కూడా మనకి ఎంతైతే సరిపోతుందో అంత మాత్రమే షుగర్ని కానీ లేదా బెల్లాన్ని వాడతారు ఎక్కువగా షుగర్ కన్నా పాతకాలపు పిండి వంటల్లో. కానీ ఇప్పుడు ప్రస్తుతం పిండి వంటల్లో మనం షుగర్ని వాడుతున్నాం, కానీ అది కరెక్ట్ కాదు. సో అలాగా ఇంట్లో తయారు చేసిన ఈ పిండి వంటల్ని చిన్నగా పిల్లలకు అలవాటు చేయండి. ఫాస్ట్ ఫుడ్స్తో పాటు స్లోగా ఇంట్లో వండిన ఫుడ్స్ మాత్రమే పిల్లలకి పెట్టండి. ఎప్పుడన్నా ఒకసారి వీక్లీ 1 or 2 మీరు బయటికి వెళ్ళినప్పుడు బయట తినచ్చు. అలాగే వాళ్ళకి రోజులో కనీసం ఒక ఫ్రూట్ని కానీ ఒక వెజిటేబుల్ని కానీ వాళ్ళ మీల్లో ఇంట్రడ్యూస్ చేయండి. లైక్ బనానా, యాపిల్, ఆరెంజ్ లాంటి ఫ్రూట్స్ కానివ్వండి, లేదా ఎనీ సీజనల్ ఫ్రూట్స్ కానివ్వండి, లైక్ జామకాయ కానీ మామిడికాయ కానీ ఆ సీజన్లో దొరికే ఫ్రూట్ని అయితే మీరు వాళ్ళకి ఇవ్వచ్చు. అదేవిధంగా కూరగాయలను కూడా వాళ్ళ మీల్స్లో ఇంక్లూడ్ చేయండి. లైక్ భోజనం అవగానే వెంటనే కీరదోసకాయలు తినేటట్టు, లేకపోతే 2 లేదా 3 క్యారెట్ ముక్కలు తినేటట్టు, లేదా ఒక బీట్రూట్ ముక్కని తినేటట్టు వాళ్ళని అలవాటు చేయండి. ఇలా చేయటం వల్ల మనం చిన్నపిల్లలకి వాళ్ళకి కావాల్సిన పోషక పదార్థాలు ఇస్తూ ఉంటాము, అదేవిధంగా వాళ్ళకి ఒక మంచి ఆహారాన్ని కూడా ఇచ్చిన విధానం అవుతామన్నమాట. సో మన పిల్లల ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందండి. దయచేసి ఇప్పటి నుంచి బయట తిరిగే ఈ ఫాస్ట్ ఫుడ్స్ని కానీ ఈ జంక్ ఫుడ్స్ని కానీ మనం ఎంత తగ్గిస్తే అంత మన పిల్లలకు ఒక మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన తల్లిదండ్రులుగా మనం ఉంటాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో. దీన్ని ఖచ్చితంగా మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి అండ్ మీకు తెలిసిన వాళ్ళకి కూడా దీన్ని షేర్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.